వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో కొబ్బరి బొండాతో పాయసం ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కాగిన పాలు యాడ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి, 1/2 లీటర్ యాడ్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. మనము షుగర్ తక్కువగా యాడ్ చేసుకుంటా ఉన్నాము. నేను వచ్చి ఇది ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కండెన్స్డ్ మిల్క్ బాగా కలిసేటట్టు కలిపి పాలు సగం కొద్దిగా వచ్చేటట్టు చిక్కగా కాచుకోవాలి. బాగా కలుపుకొని కాచుకోవాలన్నమాట. చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుంటా ఉన్నాను నేను. మనం కొంచెం తీయదనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. చూడండి, చిక్కగా పాలు కాగుతూ ఉంటే చిక్కగా అయిపోతూ ఉంది. మనం కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. అంతే, యాలకులు వేసి స్టవ్ నిలిపేద్దాము. సగం పాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి బొండాలు కొట్టి నీళ్ళంతా సపరేట్ చేసుకొని, చూడండి, ఇలా లేత కొబ్బరి అంతా ఒక కప్పులో తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అన్నిటిని అలా తీసి పెట్టుకొని ఇప్పుడు ఒక కొబ్బరి చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని ఇది పాలు ఎత్తి పెట్టుకోవాలి. మనము గ్రైండ్ చేసుకుందాము. మనము కొబ్బరి నీళ్ళే యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది లేత కొబ్బరి కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చూడండి, చిన్న జార్లో ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలన్నమాట. కొబ్బరి పాలు వడగట్టుకుందాము. చూడండి, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కలుపుకోవడమే. మిగతా ఉన్న లేత కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న దాన్ని పాలల్లో లేత కొబ్బరిని కలుపుకుందాము. పాలు టెంకాయ పాలు తీసుకున్నాం కదా, అది కూడా కలుపుకుందాము. ఇది చూడండి, కట్ చేసి పెట్టుకున్న లేత కొబ్బరిని దీంట్లో కట్ చేసి చిన్న చిన్న పీస్గా కట్ చేసుకున్న దాన్ని ఇలా కలుపుకోవాలి. అంతే, సింపుల్గా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జీడిపప్పు బాదాం అంతా పీసెస్ నెయ్యిలో వేయించి వేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది సింపుల్గా లేత కొబ్బరి బొండ పాయసం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బౌల్లో సిప్ చేసుకుందాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం వచ్చి కోకోనట్ మిల్క్ మాత్రం కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. షుగర్ కావాలంటే మనం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తీగ కావాలంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.